సమష్టి కృషితో పనిచేయటం వల్లే స్వచ్ఛ భారత్లో విశాఖ నగరం 5వ స్థానం కైవసం చేసుకుందని జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తూ నగరాభివృద్ధి చేస్తామని తెలిపారు. దేశంలోనే స్వచ్ఛ నగరంగా విశాఖను నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆకర్షణీయ, పూర్తి భద్రత ఉన్న నగరంగా ముద్రను సుస్థిరం చేసుకునేందుకు అన్ని విభాగాల అధికారులు శ్రమిస్తున్నారంటున్న ప్రవీణ్ కుమార్తో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి. స్థాయిలో 5వ స్థానాన్ని పొందిన విశాఖపట్నం ఇప్పుడు స్వచ్ఛ విశాఖను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు విశాఖ మహానగరపాలక సంస్థ తన యత్నాలను కొనసాగిస్తోంది. దీనికి సంబంధించి విశాఖ నగరంలో ఇప్పుడు స్వచ్ఛ విశాఖ కింద అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లో ఎటువంటి అవగాహన తీసుకొచ్చారు, ఏ మేరకు ఫలితాలు ఇస్తున్నాయన్నది జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయన అడిగి మనకి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం ప్రవీణ్ కుమార్ గారు. ప్రవీణ్ కుమార్ గారు, మనకి విశాఖపట్నంలో ఈ స్వచ్ఛ విశాఖ అవార్డు అందుకున్న తర్వాత వచ్చిన పరిణామాలు ఏంటి, ఏ రకంగా ఉన్నాయి, అవి ప్రజల్లో ఎటువంటి అవగాహన కల్పించారు? 5వ ర్యాంక్ రావడం అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ వల్ల సాధ్యమైంది. కానీ ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఉంది. ఇప్పుడు మన ఆనరబుల్ సీఎం గారు ఆదేశాల మేరకు 1వ ర్యాంక్ తీసుకురావాలంటే మనకు ఇంకా కష్టపడి పని చేయాలి, ఇంకా మన శానిటైజేషన్ ఇంప్రూవ్ చేయాలి. ఎక్కడైనా కమర్షియల్ ప్లేస్లో సెపరేట్ కలెక్షన్, అందుబాటులో డస్ట్బిన్ ఏర్పాటు చేసుకోవడం, హండ్రెడ్స్ ఆఫ్ యాక్టివిటీస్ ప్రతిరోజు చేసుకుంటున్నాము. ఇందులో ప్రజల సహకారం ఉంటే ఇంకా బాగా అవుతుంది. కమిషనర్, ప్రధానంగా మన విశాఖ నగరానికి సంబంధించి ఒకవైపు సముద్రం ఉంది. ఆ సముద్రం నుండి జలాలు చొచ్చుకొని వచ్చి భూగర్భ జలాలు కలుషితమైపోవడం, అలాగే భూగర్భ జలాల్లో ఉప్పు చేరిపోవడం ఇది ఒక ప్రధానమైన సమస్య. ఇలాగే నగరంలోని వర్షపు నీటిని ఎక్కడికక్కడ పరిరక్షించుకునేందుకు ఇంకుడు గుంతల వ్యవహారం కూడాను మనం ప్రత్యేక కార్యక్రమం కింద చేపట్టాం. అది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది? వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఒకటి మన గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసుకోవడానికి చేస్తున్నాము. కానీ మన ఇప్పుడు కూడా దాదాపుగా 95% డ్రింకింగ్ వాటర్ మన సబ్ సర్ఫేస్ వాటర్ ఉంది. గ్రౌండ్ వాటర్ డ్రింకింగ్ పర్పస్కి వాడట్లేదు, కానీ యూటిలిటీ పర్పస్కి వాడుతున్నాం కాబట్టి చాలా చాలా ఇంకా ఇంపార్టెంట్ ఉంది. దాన్ని బట్టి అన్ని పని చేసుకుంటున్నాము. మోర్ దాన్ 200 స్క్వేర్ మీటర్ ఎక్కడైనా స్ట్రక్చర్ ఉన్నట్లయితే, ఇల్లు కానీ, అపార్ట్మెంట్ కానీ, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, ఖచ్చితంగా ఒక వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఉండాలి. ఏది అయినట్టు మనం ఏర్పాటు చేసుకుంటే మన కొంత వరకు వాటర్ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఈ ఆకర్షణీయ నగరాల జాబితాలో విశాఖపట్నానికి భారీ ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తున్నది. దీనికి సంబంధించి మనం మొదటి దశ నిధులకి ఇంకా ఇవాళ రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రణాళిక సిద్ధం చేశారు. మొదటి దశగా ఏ కార్యక్రమాలు చేపడుతున్నాం? స్మార్ట్ సిటీలో మన ప్రపోజల్ తయారు చేసినప్పుడు మన ఫస్ట్ ఇయర్లో అంటే త్వరగా ఏ ప్రాజెక్ట్ ఏమేమి ఉన్నాయో అది ఐడెంటిఫై చేసి అందులో ప్రపోజ్ చేయడం జరిగింది. 24/7 వాటర్ సప్లై సంబంధించి అమృత్ ప్రాజెక్ట్ టెండర్ స్టేజ్లో అది గ్రౌండ్ చేస్తాము. ఈ బీచ్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ కూడా ఫస్ట్ ఫేజ్లో పెట్టడం జరిగింది. దీంతోపాటు ఈ రిక్షా, అలాగే మన స్మార్ట్ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ బస్ షెల్టర్, తర్వాత పబ్లిక్ బైసికల్ షేరింగ్ స్కీమ్, ఇటువంటి కొన్ని ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్లో పెట్టడం జరిగింది. ప్రధానంగా మనకి USAID ప్రాజెక్ట్ మనకు వస్తుంది. దానికి సంబంధించి అది ఎంతవరకు ఏ దశలో ఉంది, ఎప్పటికి అది పూర్తయ్యే అది మనకి గ్రౌండ్ లెవెల్కి వచ్చే అవకాశం ఉంది? మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అలాగే యుఎస్ గవర్నమెంట్, USTD యునైటెడ్ స్టేట్ ట్రేడ్ డెవలప్మెంట్ ఏజెన్సీ మధ్యలో ఒక అగ్రిమెంట్ ఉందండి, MOU. వరల్డ్లో ఉన్నటువంటి స్మార్ట్ సిటీ బార్సిలోనా కానీ, శాన్ ఫ్రాన్సిస్కో కానీ, మన సిటీ ఏ స్థాయిలో ఉన్నాము, ఆ స్థాయిలో చేరాలంటే ఎంత గ్యాప్ ఉంది, ఏ ప్రాజెక్ట్ చేసుకోవాలి, అన్నీ మన మాస్టర్ ప్లానింగ్లో వస్తుంది. అలాగే సిటీ ఒక ఈస్టర్న్ ఇండియా, ఈస్ట్ కోస్ట్లో విశాఖపట్నం సిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ, క్లీన్ సిటీ, బిజినెస్ హబ్, టూరిజం హబ్ డెవలప్ చేసుకోవాలంటే ఎలాంటి పద్ధతిలో మన ప్రాజెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి పద్ధతిలో మన రిసోర్స్ మొబిలైజ్ చేసుకోవాలి, ఇవన్నీ టెక్నికల్గా ఈ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో USTD యుఎస్ గవర్నమెంట్ సపోర్ట్తో ఇప్పుడు చేయబోతున్నాము. ఇక్కడ ఉన్న ప్రజలతో పాటు బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా అదే ఫీలింగ్ రావాలి. అలాంటి సిటీ డెవలప్ చేసుకోవాలంటే ఈ స్మార్ట్ సిటీ భాగంగా కొన్ని కార్యక్రమాలు మనం చేసుకోవాలి, కొన్ని యాక్టివిటీ ఏర్పాటు చేసుకోవాలి. అందులో పోలీస్ లా అండ్ ఆర్డర్ దృష్ట్యా కొన్ని యాక్టివిటీ చేస్తుంది. వాళ్ళు కూడా చాలా చర్యలు తీసుకుంటారు, ట్రాఫిక్ బాగా చూసుకుంటారు. విశాఖ నగరాన్ని వచ్చే స్వచ్ఛ భారత్ రివ్యూ కల్లా మొదటి స్థాయిలో, జాతీయ స్థాయిలో మొదటి నగరంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న యత్నాలు ఇవి. కెమెరామెన్ CS శ్రీనివాస్తో కూర్మరాజు, ETV న్యూస్, విశాఖపట్నం.